సిస్టమే కదా, చంద్రబాబు టీమే కదా. ఆ రోజున ఆయనే చెప్పాడు కదా, నా మీద ట్రోల్ చేపిస్తున్నారు, నన్ను బాగా చెడగొడుతున్నారు అని ప్రచారం చేసింది. ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది 2019కి ముందు పవన్ కళ్యాణ్ కదా. మరి అది జగన్మోహన్ రెడ్డి కాదు కదా. పైగా చిరంజీవిని అన్నయ్య అంటూ పిలిచి భోజనం పెట్టింది ఎవరు? సీఎం హోదాలో కూర్చుని చంద్రబాబు నాయుడు పెట్టారా 2014-19 మధ్యలో? లేదే. పోనీ అంతకుముందు సీఎం గా చంద్రబాబు సుదీర్ఘకాలం చేశారు కదా, ఎప్పుడైనా పిలిచి భోజనం పెట్టారు చిరంజీవికి? కానీ సీఎం అయిన తర్వాత భోజనం పెట్టింది ఎవరు? పిలిచి భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని సర్వ్ చేసింది ఎవరు? అలాగే ఆయన టికెట్ల రేట్లకు సంబంధించి మీరు చూడండి అన్నయ్య అని చెప్తే ఈయన పట్టించుకోకపోతే, ఆ సినిమా ఇండస్ట్రీ వాడు ఎవడు పట్టించుకోకపోతే, ధరలు తగ్గిస్తే అప్పుడు చిరంజీవి ఫోన్ చేసి నేను వచ్చి కలుస్తానంటే రమ్మనమని చెప్పింది ఎవరు? వచ్చిన తర్వాత మర్యాద ఇచ్చి కూర్చోబెట్టింది ఎవరు? కానీ దాన్ని అంతటిని నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గా చేసుకున్నారు. అంటే ఏంటి ఇక్కడ అణువణువున దీంట్లో కనిపిస్తున్నది ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్. నేను ఇంత సినిమా సెలబ్రిటీని, ఓ చిరంజీవికి సోదరుణ్ణి, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ అనే నేను అని నా చేత ప్రమాణం కావాలని బోల్డ్ అంతమంది కోరుకుంటున్నారు. నేను ఎక్కడికి పోయినా మాబ్ ఉంటారు, యువతరం బాగా వస్తారు. ఇంత నేను వస్తున్నదంటే సినిమా ఇమేజ్ ప్లస్ నా కుటుంబ ఇమేజ్, ఇదంతా కులపు ఇమేజ్ ఎంత ఉంది. వాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి? హూ ఈజ్ హీ? ఓ రాజశేఖర రెడ్డి కొడుకు. ఆ లెక్కను చూసినప్పుడు నువ్వు చిరంజీవి తమ్ముడు.